తెలుగోళ్ళ కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు దగ్గర నుంచి నక్సలిజంతో పోరాటం కానివ్వండి, ఈరోజు తెలంగాణలో రోడ్లు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఆసుపత్రులు కానివ్వండి, ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి. ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే ఒక విజన్తో, ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేసాం కనుకనే వచ్చింది ఈరోజు ఈ స్థాయికి. అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ముందల మత ఘర్షణలు ఎక్కువ ఉండేది. కర్ఫ్యూ పెట్టేవారు హైదరాబాద్లో. ఇక్కడ గుర్తుందో లేదో, సీనియర్లకి గుర్తుంటుంది, ఇక్కడ కర్ఫ్యూలు పెట్టేవారు. ఎప్పుడైతే అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారో దానికి ఫుల్ స్టాప్ పడింది. అంటే ఒక శాంతియుత వాతావరణంలో హైదరాబాద్ వచ్చింది. అక్కడి నుంచి మన ప్రయాణం మొదలైంది. అంటే నక్సలిజంతో పోరాడం. ఎంతోమంది నాయకులు మనం కోల్పోయాం నక్సలిజం కోసం. చంద్రబాబు నాయుడు గారిని ఆల్మోస్ట్ మనం పోగొట్టుకున్నాం నక్సలిజం కోసం. పోరాడం ఎవరి కోసం పోరాడం? రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి కోసం. ఇప్పుడు ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే. ఎందుకంటే గోదావరి మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి. సముద్రంలోకి వెళ్ళే బదులు మన మిగులు జలాలు ఆపుకుని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి. అంటే తెలంగాణ దాటి వచ్చింది. రివర్స్లో ఎవడు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా, తేలండి. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్ళు. అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు? రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు? అరే మిగులు జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దిస్ నథింగ్ బట్ దట్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా అండి. తెలంగాణలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఏనాడైనా మేము ఆపామా, అడ్డుకున్నామా? ఏనాడైనా ఒక లెటర్ రాసామా? కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఏనాడైనా మేము అడ్డుకున్నామంటే తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం? లేదు. ఎందుకంటే తెలుగు వాళ్ళ కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు, అండమాన్ నికోబార్ అవ్వచ్చు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు హాయిగా ఉండాలి, అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలనేది మా లక్ష్యం. అన్నగారు అందుకే పార్టీని స్థాపించారు. అలాంటిది ఈరోజు కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సింపుల్. ఇది మిగులు జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. సముద్రంలోకి వెళ్ళే జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. సార్ సముద్రంలోకి వెళ్తుంది కదా సార్, కంఫర్ట్ లేదా మనకి? మిమ్మల్ని అడుగుతున్నా, కంఫర్ట్ లేదా మనకి? నో 1 సెకండ్. మనకు కంఫర్ట్ లేదా? మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తుంది, నంబర్ 1. నంబర్ 2, ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నాం? తెలంగాణ భూభాగమా, ఆంధ్ర భూభాగమా? ఆంధ్ర భూభాగం. ఆంధ్ర ఎక్కడుందండి? ఆఫ్టర్ తెలంగాణ కదండి. గోదావరిలో ఆంధ్ర కమ్స్ లిటరలీ టేలేనండి. ఆంధ్ర రాష్ట్రం తర్వాత ఇంకే రాష్ట్రం లేదు, సముద్రం ఉంది మనకి. కరెక్ట్. ఇక్కడ కడితే వాట్ ఈస్ ద ప్రాబ్లం? సముద్రంకి వెళ్ళే నీళ్ళు మేము ఆపుతున్నాం. మళ్ళీ కాళేశ్వరం ఎందుకు కట్టారు వాళ్ళు? స్టడీ చేసి కట్టారా? స్ట్రైట్ క్వశ్చన్ ఐమ్ ఆస్కింగ్. అక్కడ ఒక రూల్, ఇక్కడ ఒక రూలా? అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా వీళ్ళ స్ట్రాటజీ ఇది. ఐ విల్ యాక్సెప్ట్ దట్. ఎందుకు ఒప్పుకోవాలి? మేము మాట్లాడతాం. వీ హ్యావ్ రైట్ టు టాక్. తెలుగు వాళ్ళ కోసం ఉందండి తెలుగుదేశం పార్టీ. బీజేపీ మా చేతుల్లో ఉంది, మేము ఏం చెప్తే బీజేపీ ప్రభుత్వం ఆ పని చేస్తుందని మా చేతిలో ఎంపీలు ఉన్నారు కనుక, కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది కనుక ఖచ్చితంగా మేము ఆడిందే ఆట పాడిందే పాట అని ఒక ధైర్యంతో ఇలా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి లోకేష్ గారు ప్రాజెక్ట్ కట్టి తీర్థం, అనుమతులు తెచ్చి తీర్థం అని ఆయన మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇప్పటివరకు స్పందించలేదు? ఎట్లా కడతావు, మా తెలంగాణ హక్కుల సంగతి ఏంది అని ముఖ్యమంత్రి మాట్లాడాడు, నీళ్ళ మంత్రి మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడరు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు ఆల్రెడీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. మీ చీఫ్ సెక్రటరీ ఏమో గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్కే రాము అని మీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు.
మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనకచెర్ల ఉంటే కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు, కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు. నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు, బనకచెర్ల కట్టి తీర్థం, ఎవడు అడ్డొచ్చినా కట్టి తీర్థమని మాట్లాడుతూ ఉన్నారు. మరి నువ్వు ఎందుకు మాట్లాడు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇలా బనకచెర్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే, వీళ్ళ లోపాయికారి ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడతా ఉంది. మీరు సహకరించడం వల్లనే అంత ధైర్యంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు ఉల్టా? ఒకవైపు ఏమో లోకేష్ మేము బనకచెర్ల కట్టి తీరుతాం, ఎవడు అడ్డొస్తాడో రండి, ఎవడు అడ్డొచ్చినా మేము అనుమతులు తెస్తాం అని ఒకవైపు లోకేష్ మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? అసలు వాళ్ళు బనకచెర్ల కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అంటుండు. మనం ఏమన్నా ఢిల్లీలో బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా బేలముఖం వేసుకొని మాట్లాడుతుండు. వాడు కట్టే తీరుతా, ఎవడు అడ్డం వస్తాడో రండ్రాబై, నేను అనుమతులు ఎట్లా తేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతుండు. నువ్వేం మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి వాడు అడమే చెప్తలే, ఎజెండాలో లేదని ఒక అబద్ధం మాట్లాడు. వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు. అంటే ఈ మాటల్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయింది. గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. లోకేష్ ఏ ధైర్యంతో ఇలా బనకచెర్లపై బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు డూడు బసవన్నలుగా తలూపడం వల్లనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? రేవంత్ రెడ్డి ఏమో గురుదక్షిణలో భాగం, తన పదవిని కాపాడుకోవడంలో, కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందడంలో చంద్రబాబు గారు సహకారం కావాలి. ఇంకొక వైపు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో తమ పీఠాన్ని కాపాడుకోవడానికి ఇవాళ తలలూపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినా ఇవాళ లోకేష్ గారు ఏం మాట్లాడుతుందంటే, మిగులు జలాలు ఇవాళ సముద్రంలో కలుస్తున్నాయి మీకు కనబడతలేదా అని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా లోకేష్ గారిని, ఇవాళ అసలు సాగునీటి జలాలపైన లోకేష్ది అవగాహన లోపం, ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక యంగ్స్టర్. నేను ఆయనకు చెప్పదలుచుకున్న ఏంటంటే, భవిష్యత్తులో మీరు చెడగొట్టుకుంటా ఉన్నారు, అవగాహన లేకుండా మాట్లాడి ప్రజల ముందు అభాస్పాలైతా ఉన్నారు. ఒక అంతర్రాష్ట్ర విషయంలో కానీ ఒక నీళ్ల విషయంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, అవగాహనతో మాట్లాడాలి. అధికారం ఉంది కదా, మందబలం ఉంది కదా, కేంద్రం మా చేతిలో ఉంది కదా, రేవంత్ రెడ్డి మా చేతిలో ఉన్నాడు కదా, మేము ఏం మాట్లాడితే అది చెల్తుంది అనుకుంటే అది పొరపాటు. నేను అడుగుతా ఉన్న లోకేష్ గారిని, మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నాయి అని మాట్లాడుతున్నారు మీరు. మరి నిజంగా నీళ్లు ఉన్నదే నిజమైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సెంట్రల్ వాటర్ కమిషన్ మీ డిపిఆర్ని ఎందుకు తిప్పి పంపింది?